దీన్ని మీకు చూసినప్పుడు అసలు ఏమనిపించింది? ఇది అనుమానాస్పద మృతిగా అసలు ఏమన్నా దగ్గరగా ఉందా ఆ రకమైనటువంటి వాదన చేసే వాళ్ళకి? అఫ్కోర్స్ ఇప్పుడు అది మర్డర్ కేసు కింద మార్చారనుకోండి, ఆయన మృతదేహం రైల్వే ట్రాక్ పక్కన పడి ఉంటే వెంటనే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు ఎవరో చిన్న చితక వాళ్ళు కాదు, డైరెక్ట్గా భూమన కరుణాకర్ రెడ్డి గారే మాట్లాడటం జరిగింది. ఏది, ఈ సిఐడి విచారణను తట్టుకోలేక అది వేధింపులుగా ఆయన అభివర్ణిస్తూ ఆ రెండవసారి నవంబర్ 6న మొదటిసారి విచారణకు హాజరై రెండవసారి విచారణకు హాజరవటానికి వెళుతున్న నేపథ్యంలో శుక్రవారం అంటే నిన్న అటెండ్ కావాలి ఆయన విచారణకు, అందుకని గురువారం అర్ధరాత్రి ఒక బాధ్యత గల ఒక ఆఫీసర్, ఒక అధికారిగా ఆయన ట్రైన్ ఎక్కి తిరుపతి వెళుతుంటే ఆయన మార్గం మధ్యలో విగత జీవిగా కనిపించాడు రైల్వే ట్రాక్ పక్కన. అంతే, వెంటనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని, లేదంటే కనుక సిఐడి వాళ్ళు విచారణ సందర్భంగా అతను వేధిస్తున్నారని, వాళ్ళు చెప్పిన పేర్లు చెప్పమని ఒత్తిడి తెస్తున్నారని, ఆ ఒత్తిడిని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆ కోణంలో కూడా కొంతమంది చెప్పారు. ఇప్పుడు అది హత్య కేసుగా నమోదైంది. ఎండ్ ఆఫ్ ది డే టెక్నికల్ ఎవిడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఆబ్వియస్గా నిన్న లేట్ నైట్ జరిగినటువంటి పోస్ట్ మార్టంలో తేల్చారు, అతని తల వెనకాల పుర్రె భాగంలో బలమైనటువంటి గాయాలు ఉన్నాయి, దెబ్బలు తగిలి గాయాలు ఏర్పడినాయి అని చెప్పేసి, ఆఖరికి ఆ స్కల్ చీలిపోయినట్లుగా కూడా నిర్ధారించారు. సో ఆబ్వియస్గా కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకే కాకుండా బేస్డ్ ఆన్ ద పోస్ట్ మార్టం రిపోర్ట్ నౌ పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ యాజ్ మర్డర్ కేస్. సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. 2-3 సార్లు ప్రయత్నం చేసినా 3 అడుగుల కన్నా అదేదైతే ఉంటుందో ఆ బొమ్మని రీకన్స్ట్రక్షన్కి వాడినప్పుడు 3 అడుగులు కూడా రైల్వే ట్రాక్కి అవతల పడలేదు. కానీ ఈ మృతదేహం దాదాపు 100 అడుగుల అవతల ఉన్నట్లుగా తేల్చారు. మరి రైల్వేలో అతను తన బైక్ను పార్క్ చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. ఆయన రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కారట 11 గంటల 50 నిమిషాలకు ఆ ట్రైన్ అని, 1 గంట తర్వాత ఇది జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే తన వైఫ్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశాడని, ఒక మెసేజ్ ఏదో పెట్టారని, అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి అఫ్కోర్స్ అది ఆబ్వియస్గా అర్ధరాత్రి సమయం కాబట్టి ఆవిడ 4-5 సార్లు ఇతను ట్రై చేస్తే లిఫ్ట్ చేయలేదని ఒక టెక్స్ట్ మెసేజ్, అది కూడా డిస్కంఫర్ట్గా ఉందని చెప్పేసి పెట్టాడన్నట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు అది అతను పెట్టాడా మెసేజ్, లేదంటే అతను ఫోన్ నుంచి ఇంకెవరన్నా పెట్టారా అనేది కూడా పోలీసులు ఆ కోణంలో కూడా విచారిస్తున్నట్లు కాదు. సార్, ఓవరాల్గా మీకు చూడగానే ఇతను ఒక కీలకమైనటువంటి వ్యక్తి, ఇతనే పరకామణి దాంట్లో కేసు పెట్టింది, మరి ఇతనే దాన్ని రాజీ చేసుకుంది. ఇప్పుడు ఆ రాజీ చేసుకుంటే చట్ట విరుద్ధం, దీని వెనక ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చాలా కీలక దశలో ఉన్నప్పుడు కరెక్ట్గా ఎంక్వైరీ నోటీసులు ఇచ్చి రమ్మన్న రోజే రెండోసారి వెళ్తున్నప్పుడే చనిపోవడాన్ని ఎలా చూడాలి? అలాగే ఇక ఈ కేసు డైల్యూట్ అయిపోయే అవకాశం ఉందా? ఇతను రవికుమార్ తర్వాత ఇతనే కీలకమైనటువంటి వ్యక్తి కాబట్టి. సార్, అంటే ఒకటి ఆయన కేసు నమోదు చేయటము, రెండోది లోక్ అదాలత్లో రాజీ వరకు ఆయన పాత్ర ఉన్నప్పుడు వాస్తవాలు ఏమిటి అనేది ఆయనకు 100% తెలిసి ఉంటాయి. అంటే రాజీ పడే విషయంలో తనను ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు, తన మీద ఎంత మేరకు ఒత్తిడి తీసుకొచ్చారు అనేది ఒకటి తెలిసి ఉంటది, అది చెప్పగలుగుతాడు. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏమవుతుంది, అతను రేపు పొద్దున అప్రూవల్ గా మారితే ఎవరు ఒత్తిడి చేశారో వాళ్ళ మీద కేసు డైవర్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. సో అలాంటి పరిస్థితి ఏమైనా ఉంది అని భావించి అతను ఏదైనా సాక్ష్యం చెబితే, అతని స్టేట్మెంట్ రికార్డ్ అయితే మనందరికీ ఇబ్బందులు వస్తాయని భావించే అవకాశాలు కూడా ఉన్నాయి దాని వెనుక ఉన్న సూత్రధారి. ఇప్పుడు జరిగిన సంఘటన నేను టీవీలలో కూడా చూశాను. రైలు లోపల నుంచి బయటికి అతను దూకినట్టుగా అనిపించలే, ఆ విజువల్ చూపించారు, తోసేసినట్టు కనిపించింది.
రైల్లో నుంచి గట్టిగా బలవంతంగా పోసేస్తే పడిపోయినట్టుగా నాకు అనిపించింది. పోలీసులు దర్యాప్తులో ఏం తేలుతుందో మనకు తెలియదు, కానీ అట్లా అనిపించింది. దానికి కారణాలు ఎవరైనా తోసి ఉంటారా? దాని తర్వాత అతను చనిపోకుండా ఉంటే, ఇప్పుడు రైలులో నుంచి దూకినా లేదా ఎవరన్నా తోసినా చనిపోయే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఒక్కోసారి పడిపోతారు, చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి తప్ప చనిపోయే అవకాశాలు తక్కువ. ట్రాక్ లో పెట్టేస్తే రైలు వెళ్తే చచ్చిపోతారేమో కానీ, లేదంటే ట్రాక్ నుంచి ఏదైనా నదిలో తోసేస్తే ఈత రానప్పుడు చనిపోతారేమో కానీ, డోర్ నుంచి కిందికి దూకేస్తేనే మామూలుగా ఎట్లా చనిపోతారు అంత ఈజీగా? దెబ్బలు తగులుతాయి. అలాగే అతను గుంటకల్లో ఎక్కాడు. సరే, గుంతకల్ రైల్వేలో పనిచేస్తున్నాడు, తను సాక్ష్యం ఇవ్వాలి అంటే మామూలుగా గుంతకల్ నుంచి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంది, అది తిరుపతి వెళ్తుంది కాబట్టి సహజంగా అక్కడ వాళ్ళందరూ కూడా రాయలసీమ ఎక్స్ప్రెస్ లోనే ఎక్కుతారు. అతను మళ్ళీ ఏసీ కోచ్లో ఎక్కాడు. తాడిపత్రి దాటిన తర్వాత జరిగిన సంఘటన ఇది. గుంటకల్ నుంచి తాడిపత్రి, తాడిపత్రి తర్వాత తాడిపత్రి తర్వాత మళ్ళీ కడప వస్తుంది. పెద్ద స్టేషన్, చిన్న చిన్నవి వస్తాయి మధ్యలో, కానీ కడప వస్తుంది. మరి ఎవరైనా అదే బోగిలో అతను ప్రయాణం చేస్తున్నాడని తెలిసి ఎక్కి ఉండొచ్చు రైల్లో, అతన్ని మాట్లాడి ఉండే అవకాశాలు ఉండొచ్చు. అతనికే తను దూకాడా అంటే, ఇప్పుడు తను ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలి అని అనుకుంటే అసలు రైలు ప్రయాణం ఎందుకు చేస్తాడు? టికెట్ బుక్ చేసుకొని స్కూటర్ పార్కింగ్ చేసి రైలు ఎక్కి కూర్చుంటాడా? ఊరు బయటికి వెళ్ళిపోయి రైలు ట్రాక్ కింద పడుకుంటే పోతాడు, లేదంటే ఎక్కడైనా దూకేస్తే పోతాడు, లేదంటే ఇంట్లో కూడా హ్యాంగింగ్ చేసుకుంటే కూడా చనిపోతాడు. చనిపోదానికి 1,00,000 మార్గాలు ఉంటాయి, ఎన్నైనా ఏ మార్గంలో అయినా చనిపోవచ్చు. రైలు ఎక్కి పడుకొని ఏసీ కోచ్లు బుక్ చేసుకొని ఎక్కి అందులోంచి దూకి చనిపోవాలనుకుంటారా అని నాకైతే నమ్మశక్యంగా ఏమో అనిపించదు. అది దూకి చనిపోతాడు. సో ఏదో జరిగింది, మిస్టరీ జరిగింది. అతన్ని ఎవరన్నా ఫాలో అయ్యి ఉండి మరి వాళ్ళు ఏమన్నా అలాంటి సంఘటనకు పాల్పడి, ఇప్పుడు అతను దూకినప్పుడు వాళ్ళు కూడా దూకి బతికాడా చచ్చాడా అని చూసుకొని, ఒకవేళ బతికి ఉంటే ఇంకా 4 గేట్లు పీకేసి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది మన దర్యాప్తులో తేలాలి. అవకాశాలు మాత్రమే అంటున్నా నేను. అతను దూకినంత మాత్రాన చనిపోవడానికి అవకాశాలు కూడా తక్కువే అని నేను అనుకుంటున్నాను. ఏదైనా బలమైంది పుచ్చుకుంటే తప్ప దూకినప్పుడు, అది కూడా ఇంపార్టెంట్ పార్ట్స్ లో పుచ్చుకుంటే తప్ప చావు, దెబ్బలు తగులుతాయి. అతను ముసలోడేం కాదు, శక్తి ఉన్నటువంటి వ్యక్తి. మరి చూడాలి దర్యాప్తులో ఏమేమి విషయాలు బయటకు వస్తాయని. బట్ ఏంటంటే, ఇంత ఘోరమైనటువంటి, ఒకవేళ అతను ఆత్మహత్య చేసుకున్నా తప్పే, ఒకవేళ ఎవరైనా చంపి ఉన్నా ఇంకా పెద్ద తప్పది. ఒక సంఘటన జరిగింది, సరే తప్పు జరుగుతుంది, ఆ తప్పు బయటకు వచ్చినప్పుడు దాన్ని దిద్దుకునే ప్రయత్నాలు, లేదంటే తప్పు ఒప్పుకునే ప్రయత్నాలు చేయాలి మనిషి అన్న తర్వాత. మన తప్పులు చేయకూడదనే ఉంది, ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. మీరు చేస్తారు, నేను చేస్తా, ప్యానల్లో ఉన్న వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. చేయకూడదని ఏముండదు, మనకు తెలియకుండా కూడా జరిగిపోతాయి తప్పులు అనేవి ఒక్కోసారి. సో అలాంటి పరిస్థితుల్లో అతను సూసైడ్ చేస్తున్న పని లేదు, మంచి పోస్టులో ఉన్నాడు, ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీని చూసుకొని అతను అలా చనిపోవాలని ఎందుకు అనుకుంటాడు అనేది నాది పెద్ద ప్రశ్న. ఏదో బతకలేని పరిస్థితుల్లో ఉన్నాడు, తిండి కూడా లేదు, ఫ్యామిలీని పోషించలేడు, మళ్ళీ ఈ కేసులు ఒకట అని చెప్పి భయపడే అవకాశం ఉంటుంది. అతను పోలీస్ ఆఫీసరు, భయపడేయడానికి అవకాశాలు ఏముంటాయి అందులో? ఇప్పుడు అందులో ఒకవేళ ఉన్న విషయం చెప్తాడు అనుకోండి. ఇప్పుడు ఒక చోట పని చేసేటప్పుడు తను సుపీరియర్ ఆఫీసర్ కాదు కదా, పైన అధికారులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరి ఆదేశాలు పాటించకపోతే పోలీసులు తట్టుకొని పని చేయగలుగుతారా? చేయలేదు. ఖచ్చితంగా పై ఆఫీసర్లు చెప్పింది
వాళ్ళకు కావాల్సింది. కాకపోతే వాడు పనిష్మెంట్ ఇస్తాడు, కావాలని వీఆర్లో పెడతాడు, పక్కన పెడతాడు, వేధిస్తాడు. మీరు చెప్పినట్లుగానే ఈ నవంబర్ దానికి 6 ఈయన నవంబర్ 6వ తారీఖున సార్, మీరు చెప్పినట్లుగానే నవంబర్ 6వ తారీఖున మొదటిసారి, అంటే ఈ నెల 6వ తారీఖున మొదటిసారి సిఐడి ముందు హాజరైనప్పుడు అతను పూర్తిగా సహకరించాడని, తప్పు జరిగిందని ఒప్పుకున్నాడని, అలాగే దానికి కారణం పై అధికారి చెప్పిన దాని మీదటే తాను ఈ రాజీకి వెళ్ళానని చెప్పేసి అతను చెప్పాడనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది, బయటకు వస్తుంది. కాబట్టి అతను పూర్తిగా సహకరిస్తున్నాడు. కాబట్టి ఆ పెద్ద తలకాయలు చెప్పినటువంటి పేర్లు అవన్నీ కూడా రెండోసారి వచ్చినప్పుడు ఇక పూర్తి స్థాయిలో అన్ని వివరాలు చెప్తాడు, కన్ఫెషన్ స్టేట్మెంట్ లాగా మరి సంతకం పెట్టేస్తాడని చెప్పేసి ఏమన్నా ఆ కోణంలోనే ఇది జరిగిందని చెప్పేసి అందరూ అంటున్నారు. అంటే మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. మీ పై అధికారులు లేకుండా వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోరు కదా సార్. మీరు కరెక్ట్గా అన్ని పాయింట్స్ టచ్ చేశారు. అతను ఆ యొక్క లోక్ అదాలత్ రాజీని పై అధికారులకు గాని పైన నాయకులకు గాని చెప్పకుండా అంత ధైర్యంతో చేయడానికి అవకాశమే ఉండదు. ఛాన్సే లేదు. ఖచ్చితంగా పైనుంచి విషయాలు ఉంటేనే చేయగలుగుతాడు. అది చిన్న విషయం కాదు కదా. ఇప్పుడు ఒక దొంగను పట్టుకొని ఆ దొంగ, నేను అవునండి 10,000 దొంగతనం చేశాను, ఆ 10,000తో పాటు ఇంకొక 5,000 వేసి ఇస్తాను మీకు, మీ కోర్టులో మనం లోక్ అదాలత్ పోయి రాజీ పడతాము అని చెప్తే రాజీ పడతారా? అరే నువ్వు దొంగతనం చేసావు, నీకు శిక్ష పడాల్సిందే అనాలి కదా ఎవరైనా. కేసు బుక్ అయిన తర్వాత బుక్ కాకుండా ఉంటే అది వేరు, బుక్ అయిపోయింది కదా. బుక్ అయిన తర్వాత అలా రాజీ పడ్డం ఏంటి? అలా రాజీ పడ్డం అనేది, నేనైతే ఇట్లాంటి విషయాల్లో మరి లోక్ అదాలత్కి వెళ్ళడము, మరి ఆ జడ్జి కూడా మరి దాన్ని, అరే ఇది సీరియస్ మ్యాటరు, దేవాలయంలో జరిగినటువంటి వ్యవహారము, మనిషి రియలైజేషన్ కావాలి, ఎలా లోక్ అదాలత్లో దీన్ని యాక్సెప్ట్ చేయాలా అని కూడా ఆలోచించకుండా, ఇప్పుడు లోక్ అదాలత్ పోయినంత మాత్రాన జడ్జి గారు ఆమోదించాలని చట్టం ఏం లేదు, రిజెక్ట్ కూడా చేస్తారు. అక్కడ ఆ కేసు యొక్క స్టడీస్ని బట్టి చేస్తారు. ఆయన కూడా ఆమోదించాడంటే ఆయన కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారేమో ఆ సమయంలో మనకు తెలియదు. సో ఇప్పుడు లోక్ అదాలత్లు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు మరి అవన్నీ కూడా ఏమైపోయాయి, తర్వాత ఎవరెవరికి ఇచ్చాడు, ఎక్కడెక్కడ దాచిపెట్టుకున్నాడంటే, ఈ మరి పెద్ద ఎత్తున టీటీడీలో అవినీతికి అతను పాల్పడినట్టే మనం అనుకోవాల్సి వస్తుంది కదా. లేకుంటే ఎలా వస్తాయి అన్ని ఆస్తులు, అంత డబ్బులు ఎలా వస్తాయి? ఈ టీటీడీకి ఎలా ఇస్తాడు అవన్నీ కూడా? ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలాలి. సరే, ఇక్కడ రాజకీయాలు మనకు అవసరం లేదు. ఇంకొకసారి ఎవరు అలాంటి పని చేయకుండా ఉండాలంటే పూర్తి సమగ్ర దర్యాప్తు జరగాల, దాని మీద కఠిన శిక్ష కూడా పడాలి.